అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి ఉద్యోగ పత్రాలను అందజేశారు. అలాగే కాకినాడ కైట్ కాలేజీలో చదివిన నర్సీపట్నం విద్యార్థులకు కూడా స్పీకర్ చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను టెక్నికల్ మినిస్టర్గా పనిచేసిన సమయంలో నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజీ స్థాపించామని గుర్తు చేసుకున్నారు. ఆరంభంలో డిప్లొమా ఈసీఈ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉండగా 1986లో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించామని తెలిపారు. 40 సీట్లతో ప్రారంభమైన ఈ కోర్సులు ప్రస్తుతం 66 సీట్లకు పెరిగాయని, ప్రతి కోర్సులో సుమారు 75% మంది విద్యార్థులు చేరుతున్నారని అన్నారు. పాస్ శాతం 75 నుంచి 96% వరకు ఉందని, ఈ విద్యాసంస్థ నుంచి పాస్ అయిన విద్యార్థులు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్లో ఈసీఈ బ్రాంచ్లో 50 మంది, మెకానికల్ బ్రాంచ్లో 39 మంది, మైనింగ్ బ్రాంచ్లో 6 మంది సహా మొత్తం 95 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. అదేవిధంగా నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ కోర్సులు కూడా తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అంతేకాకుండా క్లాస్ రూమ్స్ మరియు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తానని తెలిపారు. హ్యాపీగా లేకపోవచ్చు కానీ జీవితాంతకాలం కూడా ఈ కాలేజీని చూస్తే ఆ రోజు మన చేతి మీద జరిగిందన్న సంతృప్తి నాకు ఉంటుంది. ఇలా కాలేజీని చెప్తారు. ఇందాక ప్రిన్సిపల్ గారు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు నేను అడిగాను, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏంటి క్వాలిఫికేషన్, ఏంటి పర్సంటేజ్ ఏంటి అని అడిగాను. వారు చెప్పిన తర్వాత చాలా ఆనందపడ్డాను. ఇంకా అంతకంటే ఏముంటుంది, మాకు కావాల్సింది ఏముంటుంది. మన పెట్టిన కాలేజీలో ఇంతమంది కుర్రవాళ్ళు చదువుకున్నారు, ఇంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయంటే అంతకంటే ఆనందం నాకు ఎందుకంటే ఏముండదు. అంచేత ఈవేళ నర్సీపట్నం కాలేజీలో మీకు తెలుసు, ఒకసారి మనం ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాలా. 1955లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెక్నికల్ మినిస్టర్గా అప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించేవాడి. 86లో గుర్తింపు పొందిన 2 కోర్సులు డిప్లొమా ఈసీఈ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ ఆ రోజు పెట్టడం జరిగింది. అప్పుడు క్లాస్ రూమ్స్ కూడా అంటే అప్పుడు సరిపడ్డ క్లాస్ రూమ్స్ మనం కట్టుకున్నాం. ఈ సైట్లు కూడా చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు, గవర్నమెంట్ భూములను ఆక్రమించుకుంటారు. ఆ రోజు ఈ ల్యాండ్ అంతా మొత్తం 14 ఎకరాలు వస్తుంది. 14 ఎకరాల ల్యాండ్ ఇది. మా తాతయ్య గారు అంటే మా మదర్ ఫాదర్ది ల్యాండ్. అతను ఎక్సెస్ ల్యాండ్ గా వచ్చి డిక్లేర్ చేశారు. ఎక్సెస్ ల్యాండ్ డిక్లేర్ చేసి ఒకటే కండిషన్ పెట్టారు, నేను ఎక్సెస్ ల్యాండ్ ఇచ్చేస్తాను గవర్నమెంట్కి, కానీ 14 ఎకరాలు కూడా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఇస్తేనే ఇస్తానని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆ ల్యాండ్ అప్పుడు కలెక్టర్ గారు ఏంటంటే ఈ ల్యాండ్ అంతా పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి హౌసింగ్ కడదాం అనుకున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. మా తాతయ్య గారి కోరిక ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావాలా, అంటే పాలిటెక్నిక్ కాలేజ్ నేను శాంక్షన్ చేస్తాను, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టండి, అలాగే పెట్టుకోండి అంటే ఓకే అన్నారు కలెక్టర్ గారు. ఆ విధంగా అక్కడ ల్యాండ్ ఇవ్వడం, సిటీ టౌన్కు దగ్గరగా ల్యాండ్ ఇవ్వడం, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తాను. అలాగే మీకు తెలుసు, మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ ఏర్పాటు చేసుకొని వెళ్ళాలనుకున్నాం. అంటే అప్పుడు ఐడియా ఏంటంటే చింతపల్లి, పాడేరు ఆ ఏరియాలో మైనింగ్ ప్రాంతం వస్తుంది. రాబోయే రోజుల్లో మంచి మైనింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి. అప్పుడు ఈ కుర్రోలు పని కోసం చెప్పి పెట్టడం జరిగింది. అలాగే 40 సీట్లతో ప్రారంభమైంది కోర్సులు ఇప్పుడు 66%కి పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ కాలేజీలో ప్రతి కోర్సులో సుమారు 75% విద్యార్థులు చేస్తున్నారు. ఇక్కడ పాస్ అయ్యే శాతం కూడా 75% నుండి 96% ఉంది. మ్యాథ్స్ గారు విషయం చెప్పాలా ప్రిన్సిపల్ మీ అందరికి కూడా, అంటే నా జీవితంలో మర్చిపోయిన రోజు ఒకటి ఉంది. నేను సింగపూర్ వెళ్ళాను ఎప్పుడో ఒక 10 years బ్యాక్. 10 years ఉన్న సింగపూర్ తెలుగు మహాసభకి వెళ్ళాను. రిటర్న్ వస్తున్నప్పుడు బాబు ఫైర్ అవుతుంది చూసుకోవాలి,
ఫ్లైట్ లేదు, ఫ్లైట్ లేట్ అయింది. ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ గంట ఉంటే అది నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయి ఎక్కడికి వెళ్ళి చూస్తుంటాను. 3 కుర్రోళ్ళు వచ్చారు నా దగ్గరికి సింగపూర్లో వచ్చి నమస్కారం సార్ అన్నారు. సింగపూర్లో నాకు ఎవరు నమస్కారం పెడతారని ఆశ్చర్యం చూశాను. ఏం బాబు అంటే, లేదు సార్ మీకు మాకు తెలుసు అందుకు వచ్చాను సార్ అన్నారు. సరే కూర్చోమని ఏంటన్నాను. మేము నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ చదువుకున్నాం సార్. ఫస్ట్ బ్యాచ్ చదువుకున్నాం సార్ అన్నారు. అది ఏం చేస్తారు బాబా నా ఇండియన్ ఎయిర్లైన్స్ లో మెకానికల్ ఇంజనీర్ గా ఫ్లైట్ లో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాం. ఆ రోజున చాలా మన బిడ్డ కాలేజీలో కుర్రాలు చదువుకొని మెకానికల్ చదువుతున్నారంటే ఎంత ఆనందం ఉంటుంది. అలాగే ఈ రోజు కూడా మరి ఇవాళ చూస్తే ఇక్కడ మా కుర్రవాళ్ళు టాప్ ర్యాంకర్స్ గా వచ్చారు. మెకానికల్ బ్రాంచ్ నుంచి 39 మంది, మైనింగ్ బ్రాంచ్ నుంచి 6, మొత్తం 95 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు దొరికాయి. అలాగే ఈసీ బ్రాంచ్ నుంచి 50 మంది. అంటే చదవడం కాదు ముఖ్యం, చదివిన తర్వాత వారికి ప్లేస్మెంట్ జరిగితే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందం పడతారని ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పి సందర్భంలో మీ అందరికీ మాట్లాడుతూ, అలాగే కైట్ కాలేజ్ కాకినాడ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ప్లేస్మెంట్ వచ్చాయి. మార్నింగ్ పెట్టాను నేను. ఋషి కాలేజ్ అని చెప్పి కసిపండ ఋషి కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో మెగా జాబ్ మేళా అని చెప్పి పెట్టడం జరిగింది. ఈ మేళాలో 18 కంపెనీలు వస్తున్నాయండి. చాలా పెద్ద కంపెనీలు వస్తున్నాయి. 18 కంపెనీ వాళ్ళు రేపు వస్తున్నారు. మీరు ఎవరైనా ఎందుకు దాంట్లో ఏ కంపెనీలు వస్తున్నాయో అన్ని రాసి ఇస్తాను నేను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అదే ఉదయం మీరు ఆ దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మీరు సెలెక్ట్ అయితే వెంటనే ఇమీడియట్ గా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 18 పెద్ద కంపెనీలు వస్తున్నాయి. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని ప్రెస్ వాళ్ళు కూడా సహకరించమని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ, రాష్ట్ర గారు 2 విషయాలు కోరారు. 2 కోర్సులు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. నేను మినిస్టర్ గారితో మాట్లాడి కంప్యూటర్ సైన్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఒకటి కావాలని చెప్పాను. ఆ 2 కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన కాలేజీలో ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంలో మీకు చెప్తాను. రెండవది క్లాస్ రూమ్ అడిగారు ప్రిన్సిపల్ గారు. నేను డబ్బు ఇచ్చి ఏర్పాటు తీసుకుంటానికి అర్థం లేదు. మీకు ఎన్ని క్లాస్ రూమ్లో కావాలా, దాని ద్వారా బడ్జెట్ ఎంత అవుతుంది, దానికి బడ్జెట్ మీరు తీసుకోగలిగితే తప్పనిసరిగా అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మనం తెలుసు. మీ అందరూ బాగా చదువుకొని ప్లేస్మెంట్ సంపాదించి మీ తల్లిదండ్రులకి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మరోసారి మీ అందరినీ కోరుకుంటూ ఇలా సెలవు తీసుకున్నారండి. థ్యాంక్ యూ.